బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సెకండ్ ఫేజ్లో 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్లో ఇక మొత్తం 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలకు 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, ఎల్జేపీ 14, ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆర్జేడీ 73, కాంగ్రెస్ 24, సిపిఐ ఎంఎల్ 14 స్థానాల్లో పోటీకి నిలిచింది. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్సురాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు. తొలి విడతలో తేజస్వితో పాటు బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, 2 డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు పరీక్షను ఎదుర్కొనున్నారు. ఇక పోలింగ్ వేళ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత తొలుత పోలింగ్లో పాల్గొనాలని, ఆ తర్వాతే రిఫ్రెష్ అవ్వాలని ప్రధాని మోదీ కోరారు. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. సో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రధాని మోదీ ట్వీట్ కూడా చూసాం. ఫస్ట్ టైం ఓటర్స్ ముందుగా ఓటు వేయాలి, తర్వాత రిఫ్రెష్ అవ్వాలంటూ కూడా ఆయన ఫ్రెష్గా ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇవాళ నుంచే మొదలవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏం జరగబోతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హౌ వాజ్ ఓటింగ్ ప్యాటర్న్? 121 అసెంబ్లీ సీట్లకు బీహార్ తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. కొంత చలి ఉన్న నేపథ్యంలో కొంత మందకొడిగా ప్రారంభమైంది. కాసేపట్లోనే ఈ పోలింగ్ ప్రక్రియ ఊపందుకోబోతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కు సమయం ఉంది. సో మొత్తానికి 3.5 కోట్ల మంది పైగా ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 1000 పైగా అభ్యర్థులు 121 అసెంబ్లీ స్థానాల కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. సో బీహార్ లో చాలా మంది ఓటర్లందరూ కూడా వలస కార్మికులుగా ఉన్నారు. సో వారందరూ ఇతర రాష్ట్రాలకు పని కోసం వెళ్తుంటారు. సో ఈ ఎన్నికల కోసం చాలా మంది తిరిగి వచ్చారు. సో ఈ వలస కార్మికులు బీహార్ ఓటర్లు ఈరోజు ఈ బీహార్ తదుపరి అధికారం ఎవరిది అనేది ఆ అభ్యర్థుల తలరాతను నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా మనం ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రచార సరళిని కనుక గమనిస్తే దాదాపు 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన పైన ఉండేటువంటి సహజమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత పైన ఈసారి ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. అలాగే చాలా పెద్ద ఎత్తున బీహార్లో నిరుద్యోగం ఉన్న నేపథ్యంలో నిరుద్యోగం అనే అంశం కూడా చాలా ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. సో ఈ 2 అంశాలపైనే ప్రధానంగా ఇండియా కూటమి తమ ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ ప్రకటించింది. ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ను ముందుగానే ప్రకటించింది. సో యువకుడు, యువరక్తం కాబట్టి ఈసారి మార్పుకు అవకాశం ఇవ్వాలని ఇండియా కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ కూడా ఓట్ చోరీ అనే అంశాన్ని ప్రధానంగా ఆయన పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. మొత్తానికి బీహార్ అంటేనే కులాల కుమ్ములాటలు, కులాల పంచాయతీ. సో కుల ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఈసారి ఎలాంటి సమీకరణలు ఉండబోతున్నాయనేది మనం వేచి చూడాల్సింది. సహజంగా అయితే ఇండియా కూటమికి ముస్లింలు, యాదవ్లు మై అనేటువంటి ఒక సింబల్ ద్వారా వాళ్ళు ముస్లిం యాదవ్ సమీకరణ ద్వారా ముందుకు వెళ్తుంటారు. సో అదొక కీలకమైనటువంటి ఓటు బ్యాంకు. అలాగే ఇటువైపు బీజేపీకి అగ్రవర్ణాలు, అలాగే ఈబీసీలను ప్రధానంగా బీజేపీ టార్గెట్ చేసి వారిని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. అలాగే మహిళలందరికీ కూడా నితీష్ కుమార్ ప్రభుత్వం గత 2-3 రోజుల కిందనే ఒక్కొక్కరి ఖాతాలో 10,000 రూపాయలు జమ చేసింది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది జీవికా దీదీ అనేటువంటి ఈ అంశం ఖచ్చితంగా తమకు లాభిస్తుందని బీజేపీ అంచనా వేస్తుంది. సో ఎన్నికలకు ముందు, పోలింగ్ కు సరిగా వారం రోజుల ముందు మహిళలందరి అకౌంట్లలో 10,000 రూపాయలు నేరుగా ప్రభుత్వం వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇదొక గేమ్ చేంజర్ గా ఉంటుందని బీజేపీ ఆశిస్తుంది. సో చూడాల్సి ఉంది ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది. వచ్చినటువంటి ఒపీనియన్ పోల్స్ కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా చాలా హోరాహోరీ పోరాటం కొనసాగుతుంది. చాలా టఫ్ ఫైట్ ఉంది. ఈ కూటమికి నల్లేరు మీద నడక అనేటువంటి పరిస్థితి లేదు. చాలా 2 పక్షాలు కూడా చివరి నిమిషం వరకు కూడా గట్టిగా ప్రయత్నిస్తే తప్ప విజయాన్ని అందుకునేటువంటి పరిస్థితి లేదు. చాలా టఫ్ ఫైట్ కొనసాగుతుంది. ఇన్ని సంవత్సరాల పాటు నితీష్ కుమార్ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన చేసినటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయడం ఈ అంశంలో ఆయనకు లాభించేటువంటి అంశాలుగా కనబడుతున్నాయి. అయితే ఈసారి మార్పును ప్రధానంగా ఆర్జేడీ తీసుకొస్తుంది కాబట్టి యువకులు ఇటువైపు మొగ్గుతారని చూస్తున్నారు. హరి
అయితే రాహుల్ నిన్న కూడా మళ్ళీ వ్యాఖ్యలు చేశారు, ఓట్ చోరీ జరిగిందనేది. ఆయన ఉదాహరణతో సహా ఒక మహిళా ఓటర్ గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూసాం. మరోవైపు ఇటు బీజేపీ నితీష్ కుమారే 2025 తర్వాత సీఎంగా ఉంటారు అనేది ఎక్కడా మాట్లాడని పరిస్థితి. చాలా సందర్భాల్లో ఆ టాపిక్ వచ్చినప్పటికీ దాన్ని దాటవేసే ధోరణే మనం చూసాం. ఇదేమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఆయనకు వృద్ధాప్యం కారణంగా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కాగ్నిటివ్ ఎబిలిటీస్ మిస్ అయ్యాయనేది అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఈసారి నితీష్ కుమార్ కూడా పెద్దగా ఇక్కడ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఆయన పాట్నా రోడ్ షోలో పాల్గొనలేదు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంకేతాలుగా కనబడుతున్నాయి. ఆయన కొంత వృద్ధాప్యపరమైనటువంటి డెమెన్షియా వచ్చింది, ఫలితంగా ఆయన కొంత దూరంగా ఉంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఒకవేళ ఎన్డీఏ గెలిచినా కానీ నితీష్ కుమార్ అధికారంలో ఆయన పగ్గాలు చేపడతారా అనేటువంటి కొంత అనుమానాస్పదంగానే ఉంది. ఈ అంశాన్ని ప్రధానంగా ఆర్జేడీ కూడా ప్రచారం చేసింది. నితీష్ కుమార్ నెక్స్ట్ సీఎం కారు అనేటువంటి విషయాన్ని ప్రచారం చేస్తుంది. సో దాని ఫలితంగా ఈసారి డెఫినెట్ గా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు ఖచ్చితంగా తేజస్వి యాదవ్ కు అధికారం వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి కిందట జరిగినటువంటి పోలింగ్ లో కూడా వాళ్ళు ఓటేశారు. సో ఖచ్చితంగా తేజస్వి యాదవ్ తాను ఈసారి ఆయన ఏకంగా తన యొక్క ప్రమాణ స్వీకార తేదీని కూడా నిర్ణయించి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. సో చాలా విశ్వాసంగా ఇండియా కూటమి కనబడుతుంది. సో ఫలితాలు నవంబర్ 14న రాబోతున్నాయి. అంతకంటే ముందు నవంబర్ 11న రెండో దశ పోలింగ్ కూడా ఉంది. హరి రైట్ వెంకటేష్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.